బీహార్ పరీక్షలో పాస్ అయితే నరేంద్ర మోదీ చెప్పినట్లుగా బీజేపీకి 2 దీపావళి పండుగలు కలిసి వచ్చినట్లే. కానీ బీహార్ ఓటర్లు మరోసారి నితీష్ కూటమి వైపే ముగ్గు చూపితే మాత్రం బీజేపీకి నలువైపు నుంచి కష్టాలు తరుముకొస్తాయి. ప్రత్యేకించి అమిత్ షా పదవికి ఎసరొచ్చే అవకాశాలను కాదనలేము. ఎప్పటికే 4 విడతల పోలింగ్ ముగిస్తున్న బీహార్లో ఈ నెల 8న పార్టీల జాతకాలు బయటపడతాయి. బీహార్ వార్లో ఏం జరగబోతోంది? నరేంద్ర మోదీ మానియా మరోసారి బీజేపీని అందలం ఎక్కిస్తుందా? మహారాష్ట్రలో బీజేపీ అద్భుత జైత్ర యాత్ర బీహార్లోనూ రిపీట్ అవుతుందా? లేకపోతే ఢిల్లీలా బీజేపీ అంచనాలు పూర్తిగా తలకిందులవుతాయా? ఇప్పటికే 4 విడతల పోలింగ్ ముగిసిన బీహార్లో ఓటర్ల తీర్పు ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. అవి తెరిస్తే పార్టీల కూటమికి ప్రజలు పట్టం కడతారో ఎవరూ చెప్పలేరు. కానీ కాకులు తీరిన రాజకీయ పార్టీ అగ్రనేతల మాటలు చేష్టలు మాత్రం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందుగానే సూచిస్తాయి. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం అంటే బీహార్లో 3వ విడత పోలింగ్ కు 2 రోజుల ముందు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ బీహార్ ఎన్నికలను ప్రస్తావిస్తూ బీహార్లో ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఆ నష్టం బీహార్ ప్రజలకే తప్ప నరేంద్ర మోదీకి కానీ బీజేపీ పార్టీకి కానీ కానే కాదని సాక్షి మహారాజ్ అన్నారు. ఆయన మాటల్లో లీలగా అక్కసు ఉంది. అర్థమయ్యి అర్థం కాకుండా ఓ బెంగ ఉందని అర్థమవుతోంది. అక్టోబర్ 28న 3వ విడత పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాదని అన్నారు. నిజానికి ఎవరు కూడా అరుణ్ జైట్లీని మీరు రెఫరెండంగా భావిస్తారా అని అడగలేదు. ఎవరు అడగకుండానే ఆయన మనసులోని భావాన్ని ఆయన బయట పెట్టేసుకున్నారు. ఆయన మనసులోని భావం అంటే అది బీజేపీ అంచనాకు ప్రతిరూపం అనుకోవచ్చా? ఇది జరిగిన మర్నాడే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ ఓటర్లను భయపెట్టే మాటలన్నారు. బీహార్లో బీజేపీ ఓడితే ఉగ్రవాదులు పాకిస్తాన్లో దీపావళి పండగ చేసుకుంటారని ఆక్రోశించారు. ఈ ముగ్గురు బీజేపీ నేతలు వేరువేరు సందర్భాల్లో వెళ్లబుచ్చిన అభిప్రాయాలన్నీ కూడా బీజేపీ బీహార్లో ఓడితే అన్న కాంటెక్స్ట్ నే సూచిస్తున్నాయి. ఇక దీనికి పూర్తి భిన్నంగా 3 విడతల పోలింగ్ ముగిసిన తర్వాత మీడియా మిత్రులు జేడీయూ నేత నితీష్ కుమార్ ను కలిశారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అడిగారు. నితీష్ చాలా కూల్ గా ఎంతో ప్రశాంతంగా ఢిల్లీ రిజల్ట్స్ రిపీట్ అవుతాయని చిరునవ్వుతో చెప్పారు. బీజేపీ నేతల్లా నితీష్ ఎక్కడా ఆవేశపడలేదు, ఎవరిపైనా చికాకు పడలేదు, ఉక్రోషపడలేదు. ఈ 2 కూటముల నేతల మాట తీరు, హావభావాలు బీహార్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి చిన్న ప్రతీక అంతే. అయితే ఇదే తుది తీర్పు అవుతుందని ఎవరం చెప్పలేం. బీహార్ ఎన్నిక నగారా మోగిన తర్వాత కూడా సెప్టెంబర్లో కొన్ని సర్వేలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి బీహార్లో బానే ఉంటుందని జోసెం చెప్పాయి. అప్పటి నుంచి బీజేపీ చాలా ధీమాగా ఉంది. కానీ మొదటి విడత పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి బీజేపీ నేతల మాటల్లో మార్పు కనబడడం మొదలైంది. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ కాలికి బలపం కట్టుకొని చిన్న చిన్న మండలాలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఒక రికార్డే. గతంలో ఏ ప్రధాని కూడా రాష్ట్రాల ఎన్నికలకు ఆచితూచి 3-4 సభల్లో మాత్రమే పాల్గొనేవారు. ఇందిరాగాంధీ అయినా అటల్ బిహారీ వాజ్పేయి అయినా అంతే. కానీ నరేంద్ర మోదీని మాత్రం అమిత్ షా బిజీ ఎలక్షన్ క్యాంపెయిన్ షెడ్యూల్లో తిప్పేస్తున్నారు. అంతేకాదు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అయితే పాట్నాలోనే మకాం వేశారు. స్టార్ హోటల్లో ఉంటూ ప్రతిరోజు పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచార ప్రగతిని నేరుగా తనకే రిపోర్ట్ చేయాలని అమిత్ షా ఆదేశించారు. ఇక ఎన్నికల ప్రచారంలో తాను మోదీ ఉంటే చాలనుకున్నారో ఏమో కానీ అమిత్ షా పార్టీ అగ్రనేతలు అడ్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హాను సైతం ప్రచారానికి దూరం పెట్టారు. ఒకవేళ బీహార్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే ఎక్కువగా ఆనందించే వారిలో షార్ట్ గన్ మొదటి వరుసలో ఉంటారని పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఈ
ఇక ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారమంతా నితీష్ లాలూలపై విమర్శలకే పరిమితమయ్యారు. నితీష్ కుమార్ రాజకీయ డిఎన్ఏలోనే ఏదో లోపం ఉందంటూ వివాదాన్ని రాజేసిన మోదీ ఆ తర్వాత నితీష్ లాలూలను గెలిపిస్తే జంగిల్ రాజ్ వస్తుందంటూ పదే పదే విమర్శించారు. నితీష్ వెనుకబడిన వర్గాలను నిర్లక్ష్యం చేశారంటూ మోదీ ఆరోపించారు. అయితే నితీష్ హయాంలో ఓబీసీలకు పలు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వాటిని ఆ వర్గాలు మర్చిపోలేదు. బీహార్లో మహాకూటమి గెలిస్తే నితీష్ కుమార్ మా ముఖ్యమంత్రి అని ముందుగానే ప్రచారం చేసుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు కదా అని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే మహారాష్ట్రలో ప్రతిపక్షాలు కూడా సీఎం క్యాండిడేట్ ని ప్రకటించలేదని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ దాద్రి హత్యకాండ, రచయితలు, మేధావులు, కళాకారుల అవార్డు వాపస్ నిరసనోద్యమం, పప్పుల ధరలు ఆకాశాన్ని అంటడం అన్నీ కూడా బీజేపీకి అపశకునాలే అంటున్నారు ప్రజాస్వామిక వాదులు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయితే రిజర్వేషన్ల ప్రక్రియను పునఃసమీక్షించాల్సి ఉందని పేర్కొనడం బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. దాని నుంచి గట్టెక్కేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఓబీసీ అని కొందరు, ఈబీసీ అని కొందరు అభివర్ణించి అయోమయం సృష్టించారు. ఆర్ఎస్ఎస్ వ్యూహకర్తలు ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్ల చిచ్చు రేపారన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. అభిజ్ఞ వర్గాల భోగట్ట ప్రకారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంతా తానే అన్నట్లుగా వ్యవహరించడం ఆర్ఎస్ఎస్ కు నచ్చడం లేదంటున్నారు. అందుకే అమిత్ షా సారథ్యంలో జరగబోతున్న బీహార్ ఎన్నికల్లో పార్టీకి షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రిజర్వేషన్లపై వ్యాఖ్యలు చేశారన్నది వారి వాదన. ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ చేసుకుని బీజేపీ ప్రచారం చేసింది. అక్కడ బీజేపీని అనూహ్య పరాజయం వెక్కిరించింది. ఇప్పుడు బీహార్లో బీజేపీ నితీష్ ని టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తోంది. మరి ఇక్కడేమవుతుంది? నాలుగు విడతల పోలింగ్ అనంతరం రాజకీయ పండితుల అంచనాలు మాత్రం నితీష్ వైపే మొగ్గు చూపుతున్నాయి. బీజేపీకి అంతా అనుకున్నది అనుకున్నట్లుగా ఏమీ లేదన్నది రాజకీయ పరిశీలకుల వాదన. ఒకవేళ బీహార్లో బీజేపీ ఓడితే మాత్రం పార్టీలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ పలు మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను తప్పించాలన్న డిమాండ్ ఊపందుకుంటుందని అంటున్నారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.